నమస్తే వెల్కమ్ టు లియో న్యూస్. దెందులూరు టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై హత్యాయత్నం జరిగినట్టు వార్తలు వస్తూ ఉన్నాయి. అయితే అదే నియోజకవర్గానికి చెందినటువంటి మాజీ వైసీపీ ఎమ్మెల్యే అయినటువంటి అబ్బయ్య చౌదరి ఈ హత్యాయత్నానికి పాల్పడ్డారు అని చెప్పి కూడా చింతమనేని ప్రభాకర్ ఆరోపణలు చేస్తున్నారు. అయితే చింతమనేని ప్రభాకర్ కార్ని మధ్యలో ఆపేసి రాడ్లతో దాడి చేశారని, హత్య చేయడానికి కూడా ప్రయత్నించారు అని చెప్పి ఆయన ఆరోపించడం అయితే జరిగింది. అసలు ముఖ్యంగా దీనిలో ఏం జరిగింది, ఎందుకు అబ్బయ్య చౌదరి చింతమనేని ప్రభాకర్ పై దాడి చేశారు, ఇలాంటి విషయాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. ఏంటి సార్, దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై హత్యాయత్నం జరిగింది అంటున్నారు. ఆయన డ్రైవరు గన్మెన్లపై కూడా దాడి జరిగింది. సో అబ్బయ్య చౌదరే నా కార్ని ఆపిచ్చి అడ్డు పెట్టించి మరి ఇలా దాడికి ప్రయత్నించారు అంటున్నారు. ఏంటి వీళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవ ఏంటి, అసలు ఎందుకు ఇలాంటి, అంటే కావాలనే వైసీపీ ఇలా అల్లర్లు క్రియేట్ చేయాలని చూస్తుందంటారా మీరే? వాళ్ళు అలాగే కవ్విస్తున్నారు, వైసీపీ వాళ్ళు ఎక్కడికక్కడ కవ్విస్తున్నారండి. దానికి కారణం ఏంటంటే కూటమి ప్రభుత్వం కొంచెం వీళ్ళ పట్ల చాలా సానుకూలంగా ఉందంటే చట్టాన్ని తనబంధం చేసుకుని మనమే కక్షపూర్తిగా కావాలని ఎవరి మీదకి వెళ్ళకూడదనేటువంటి వైఖరి కనిపిస్తుంది చూడటానికి ఎవరికన్నా. టీడీపీ వాళ్ళకైతే ఒళ్ళు మండిపోతుంది, సాధారణ ప్రజలు కూడా ఏం చేయట్లేదు హైళ్ళు అనుకుంటున్నారు. ఇది నిజం. అయితే వాళ్ళ విధానం ఏంటంటే, మనం చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి మనం ఎప్పుడు కూడా కక్షా రాజకీయాలను కానీ ప్రతీకార రాజకీయాలను కానీ కోరుకోకూడదు, అని చేయడం. అయితే లోకేష్ గారు ఏం చెప్పాడు, రెడ్ బుక్ ఇలాంటి పేర్లు ఉన్న అధికారులు కానీ ఎవరైనా చట్ట ప్రకారం శిక్షిస్తూ ఉన్నాడు కాబట్టి దానికోసం వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా సరైన దాంట్లో ఫిక్స్ చేసి ఆషామాషిగా ఉండకూడదు, దొరికితే ఇక మిఠాయి పొట్టలను పట్టేసుకుని లోపల పడేసుకోవాలని ఆ లెక్కలో ఉన్నారు వాళ్ళు. ఈ క్రమంలో ఇక్కడ దెందులూరు విషయానికి వస్తే, దెందులూరులో ఒక 10 మంది టాప్ 10 వేధింపులకు గురైన వాళ్ళు టీడీపీ నాయకులు టాప్ 10లో ఈయన టాప్ 3లో ఉంటాడు ఈయన ప్రభాకర్ గారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి అనేక కేసులు, ఎస్టీ అట్రాసిటీ కేసులు, రౌడీ షీట్లు అలాగే ఉన్నాయి. ఆ గవర్నమెంట్లోనే పెట్టారు. టీడీపీ గవర్నమెంట్లో రౌడీ షీట్లు ఉన్నాయి ఆయన మీద. దాన్ని తీయించుకోలేకపోయాడు ఆయన, వీళ్ళు కూడా తీయలేదు. ఈ తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు అడుగు తీసి అడిగేనివ్వలేదు. ఎక్కడెక్కడ వేధించారు, అరెస్టులు చేశారు, చాలా దారుణంగా రూడ్గా బిహేవ్ చేశారు. అసలు ఒకసారి చంపేస్తాం చూశారు ఆయన నర్సీపట్నం. ఎక్కడికి ఎవరో దేవత ఎవరో చేసుకుంటే ఏదో మొక్కుండి చెల్లించుకుని భోజనాలు పిలిస్తే భోజనంకి వెళ్తే కూడా తీసుకెళ్ళి చంపేయడం చూసి ఆ వాళ్ళ కొంచెం మళ్ళా ఏ దేవుడో ఏదో ఒక ఈ చావు అంచులకి వెళ్ళి వచ్చాడండి. గన్ను పాయింట్ బ్లాంక్లో పెట్టిన వాళ్ళు తీశారు, ఎందుకో ఆగారు అంతే. ఆ భూమి మీద నూకలు ఉన్నాయి కాబట్టి ఆగాడు, లేదంటే డెఫినెట్గా ఆయనే చెప్పాడు నేను లేపెత్తాక చూశారండి. మరి ఎందుకు ఆగారు ఎవరి ఆదేశాల మీద ఎవరి వల్ల వెనక్కొచ్చాడో తెలియదు. అదొక చిదంబర రహస్యం. ఇప్పుడన్నా చెప్పాలి, కనుక్కుని ఎవరి వల్ల ఆగిందిరా బాబు అనేటువంటి తెలుసుకుని చెప్తే ప్రజలకు ఆసక్తి, ఆ సస్పెన్స్ విడిపోద్ది. ఇక అలాగని చెప్పారు, ఎంత అణిచివేత ఎంత తొక్కి పెట్టినా అతను ఒక వీరుడు, శౌర్యము ప్రతాపము కలిగిన వాడు, ఎక్కడా కూడా తగ్గి మనిషి కాదు. చింతమనేని ప్రభాకర్ అంటే చింతలేని ప్రభాకర్. అతను ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఎదుర్కొన్నాడు. అతనిలో ఉన్న ఒకే ఒక మైనస్ అక్కడ చెప్పుకునేది ఏంటంటే, నియోజకవర్గంలో ఆయన ఏ సామాజిక వర్గానికి చెందాడో ఆ సామాజిక వర్గాన్ని దూరంగా పెడతాడో, ఆ సామాజిక వర్గం వాళ్ళని ఇష్టమైనట్టు తిడతాడో, వాళ్ళకి అతను నచ్చడో అనేటువంటిది మాత్రం ఉంది. అలాగే మొన్న ఎన్నికల్లో సహాయం చేసినాగా ఆ సామాజిక వర్గం వాళ్ళు సహాయం చేసిన వాళ్ళని కూడా దూరంగా పెడతాడు, వాళ్ళు అసలు పట్టించుకోడు, పైగా తిడతాడని చెప్పేసి వాళ్ళందరూ చెప్పుకుంటే నాకు కూడా చెప్పారు చాలామంది. కాబట్టి నేను మాట్లాడుతున్నాను. ఇక మిగతా విషయాలకు వస్తే, దూరం నుంచి చూసిన వాళ్ళందరికీ కూడా చింతమనేని ప్రభాకర్ హీరో, తెలుగుదేశం పార్టీలో ఒక వీరుడు, అతిరథుడు మహారథుడు అంటారు కదా, అలాగే అతిరథ మహారథుడే ఆ నాయకుల్లో. అతను ఒక స్టేజ్ మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక సెంట్రల్ మినిస్టరు ఒక స్టేట్ మినిస్టర్ ఇద్దరు ఉండగా కూడా వాళ్ళ కాలర్ పట్టేసుకున్నాడు. అంత రెబల్, ఎక్కడ ఆగడం, గంపేసి కప్పెడితే ఆగడంటారు కదా, అంత రెబల్. అలాంటి వాడిని వీళ్ళు రెచ్చగొడుతున్నారు. పైగా వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడే ఒక వనజాక్షి అని చెప్పేసి ఒక ఎంఆర్ఓ వల్ల ఈయన్ని చాలా బదనాం చేశారు. నిజంగా ఆయన తప్పలేదు, అసలు ఆయన తప్పే లేదు. ఆ అమ్మాయి పడిపోతే కానీ మంచినీళ్ళు ఇవ్వడానికి వెళ్ళాడు. ఇంకా ఆవిడ ఇష్టమైనట్టు ఇంకా పెద్ద ఇష్యూ చేసి లబోదిబో అనేసారు. పార్టీ కూడా మందలించేసింది ఆయన తీసుకొచ్చి. అలా నిజంగా ఆయన తప్పలేదు. తర్వాత తెలిసిన వాళ్ళకి ఖర్చుకున్నారు. ఏం చేస్తారు, అప్పటికే జరగాల్సిన డ్యామేజ్ ఇవాళకి మాట్లాడతారు సిగ్గు లేకుండా ఆ వనజాక్షి ఇష్యూని తీసుకొచ్చి. ఇలాగా చేయని తప్పులకి నిందలు మోసాడైనా, శిక్షలు అనుభవించాడు, జైల్లో ఉన్నాడు, రిమాండ్లో ఎడతెగని రిమాండ్. ఆయన చంపేయడానికి చూశారు. ఇప్పుడు మళ్ళీ అధికారంలో ఉన్నప్పుడు కూడా చంపేయడానికి దాడి చేయడానికి ప్రయత్నం చేశారంటే చాలా దురదృష్టం. అందుకని ఆయన వాళ్ళందరికీ దప్పడం దబిడి చేయాల్సిందే. నిన్న నేను చూశాను ఆయన వీడియో క్లిప్. ఆయన ఏదో ఫంక్షన్కి వెళ్తే కారు అడ్డంగా ఉంది, గట్టిగా తిట్టాడు వాళ్ళని, బూతులు తిట్టాడు ఆయన. ఆ ప్లేస్లో నేనున్నా తిడతాను.
ఎందుకంటే నేను అధికారంలో ఉన్నాను, నాకు ఎన్నాళ్ళు అరాచకాలు చేసి మీరు అధికారంలో ఉన్నప్పుడు మా మీదే పెత్తనం చేసి, మేము అధికారంలో ఉన్నప్పుడు కూడా మీరే పెత్తనం చేస్తే మీరు సహిస్తారా? పోనీ నేను కాదు, మీరు సహిస్తారా? ఇలాంటి పరిస్థితుల్లో అతను గట్టిగా తిట్టేసి పోయాడు. తర్వాత మళ్ళీ అతని మీద అటాక్ చేశారు వీళ్ళంతా. వాళ్ళకి గన్మెన్ గన్ను తీసుకుని కూడా కాల్ చేయడానికి ప్రయత్నం చేశారంట. ఇలాంటివన్నీ మనకి సీరియస్ అవుతుంది. ఇది కూడా పెద్ద కేసే. అతను కూడా వల్లభనేని వంశీ ఇయ్యాల, రేపు అబ్బాయి చౌదరి ఏంటండి, ఎల్లుండి కొడాలి నాని, బొబ్బర్లంక రామబ్రహ్మ, ఇవి వరుసగా 1 by 1 ఇప్పుడు ఏదో మాట్లాడటానికి వచ్చారనుకోండి, 1 by 1 వీళ్ళందరూ వస్తారు. బొబ్బర్లంక రామబ్రహ్మ అంటే తెలుసు మీకు, బాలకృష్ణ సినిమా రౌడీ ఇన్స్పెక్టర్ ఏదో సినిమా ఉంటుంది, అందరూ ఉంటాడు వీళ్ళని ఒకడు బొబ్బర్లంక రామబ్రహ్మ అచ్చలాగా ఉంటాడు, కొడాలి నానిలాగా ఏంటండి. ఇది ఎందుకంటే చింతమనేని ప్రభాకర్ గారు అలాంటి లీడర్లు కాపాడుకోవాలి. పార్టీ తప్పు చేశాడా, ఒప్పు చేశాడా, సామాజిక వర్గాలకి అనుకూలంగా ఉన్నాడా లేదని పక్కన పెడితే, ఒక ఫైర్ బ్రాండ్ల కింద అగ్రెసివ్గా ఉండేవాళ్ళు కోడా శివప్రసాద్ గారు, లేకపోతే పరిటాల రవి గారు, చింతమనేని ప్రభాకర్, ఇలాంటి వాళ్ళు, శివారెడ్డి గారు, జమ్మలమూడి శివారెడ్డి గారు, ఇటువంటి వాళ్ళు వాళ్ళు ఏంటంటే పార్టీకి క్యాడర్కి ఒక ధైర్యం ఉంటుందండి. అలాంటి వాళ్ళు అందరూ ఉన్నప్పుడు, పరిటాల రవీంద్ర ఇలాంటి వాళ్ళు అందరూ ఉన్నప్పుడు చాలామంది మూసి కూర్చునేవారు. వాళ్ళు వీళ్ళు ఎవరు లేరు, టీడీపీలో అందరూ పప్పం బ్యాచ్ అని చెప్పేసి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు అందరూ. లేకపోతే ఈ గోరంట్ల మాధవ్ మాట్లాడతాడా అనంతపురం జిల్లాలోని, నోరెత్తుతాడా పరిటాల రవీంద్ర బతుకుంటే? ఏంటండి, జమ్మలమూడి శివారెడ్డి గారు ఉంటే ఆ చుట్టుపక్కల ఎవడన్నా మాట్లాడగలుగుతాడా? కోడ శివప్రసాద్ గారు ఉంటే పల్నాడులో అలాగుండేది. ఇవాళ ఎవడగాడు తోకజాడి మోరెత్తుతున్నారు, తోక ముడుచుకుని పోయేవాళ్ళు అందరూ తోక ఊపుతున్నారు. ఇప్పుడంతా నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు, మురుగుతున్నారు. ఇలాంటి వీరులు కాపాడుకోవాలి కదా పార్టీ. వాళ్ళే తప్పులు చేస్తారు, డెఫినెట్గా తప్పులు చేస్తారు. అయినా సరే ఒక యుద్ధంలో ఉన్నప్పుడు యుద్ధం చేయకుండా సైనికుడు అవతల ఊచకోతకు వస్తాడు. వాళ్ళు ఏం చేయకుండా ముట్టుకోకుండా నువ్వు యుద్ధం చేయండి చేస్తాడు ఎవడన్నా. వాళ్ళు ఉండాలి, వీళ్ళు ఉండాలి. మీ పరిపాలన సక్రమంగా ఉండాలి, మీ మంచి పేరు రావాలి, మీరు చేసిన అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందాలంటే ఈ చీడపీడల నుంచి కాపాడడానికి ఉండాలి కదా పురుగుల ముందు. అలాంటి వాళ్ళు వీళ్ళు కత్తులు ఏంటండి. కాబట్టి ఖచ్చితంగా ప్రభాకర్ గారు తన సత్తా ఏడు చూపించుకునే అవకాశం వచ్చింది. ఒకవేళ ఈ ప్రభుత్వం వెనకాల ముందు ఆడుతుంటే కూడా మీరు ఎంబడబడి ఆ తోలు దించండి, నేను నా విజ్ఞప్తి కూడా. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.